ఆత్మ సంయమ యోగము ధ్యానము. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి సమానమైన ఎత్తులో స్థానమును ఏర్పరచుకొనవలెను. ఆసనంపై కూర్చొని చిత్తము, ఇంద్రియముల వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై, నిశ్చలుడై ఉండవలెను. అతిగా భుజించువానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికిని యోగసిద్ధి కలుగదు. ఆహార విహారాదుల యందును, కర్మాచరణముల యందును, జాగ్రత్త స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశనమగు ధ్యానయోగము సిద్ధించును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడు అగును. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలముగా నుండును. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా యోగి సంతుష్టుడగును. బ్రహ్మానందము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. భగవత్ సాక్షాత్కారము పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎట్టి దుఃఖములు చెలింపచేయజాలవు. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనసును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దాన్ని పరమాత్మయందే స్థిరముగా నిలుపవలెను. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును.